వెల్కమ్ టు ఉరువాడ. దిస్ ఇస్ విషిత. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. పీఎం ఆవాస్ యోజన ఫలాలు పేదలకు అందాలని తెలిపారు. పేదల ఇళ్ల విషయంలో కేంద్రానికి ప్రభుత్వం సహకరించాలని కోరారు. పేదలకి సొంతింటి కల సాకారమయ్యేలా చూడాలని, ఇళ్ల కోసం నిర్వహించే సర్వేలో పాల్గొనాలని కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జగిత్యాల గురుకుల పాఠశాలను పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. చనిపోయిన 2 విద్యార్థుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతామని చెప్పారు. విద్యార్థులకు బెడ్లు, దుప్పట్లు అందజేస్తామని చెప్పారు. తెలంగాణలో చాలా టూరిజం స్పాట్లు ఉన్నాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇకపై టూరిజం కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పారు. టూరిజం ప్రమోషన్స్ లో భాగంగా ఐటీ ఉద్యోగులకి 15% డిస్కౌంట్ ఇస్తామన్నారు. టూరిజం స్పాట్స్ లో గైడ్స్ ని నియమిస్తున్నట్టుగా తెలిపారు జూపల్లి. ఏపీలో ఎప్పుడు 5 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధ్వంసం చూశామన్నారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. రాజ్యాంగ వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని చెప్పారు. ఇక ప్రజాప్రతినిధులు ఎవరికీ ఊడిగం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. బొత్స ఎవరిని ఉద్ధరించడానికి ఎమ్మెల్సీగా వెళ్తున్నారని ప్రశ్నించారు అశోక్ గజపతిరాజు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. కాకినాడ పోర్ట్ ని రేషన్ మాఫియాకు అడ్డగా మార్చారన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. సీఎంతో చర్చించి సిఐడిని ఇన్వాల్వ్ చేస్తామని చెప్పారు నాదెండ్ల. పోర్ట్ నుంచి సర్కార్కి 40 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. చెక్ పోస్టుల ఏర్పాటుపై వెనక్కి తగ్గేదే లేదన్నారు. పోర్ట్ ఏ ఒక్క కుటుంబానిది కాదన్నారు మంత్రి. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో క్రెడిట్ కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు హరీష్ రావు. అయితే తాను క్రెడిట్ కోసం తాపత్రయపడే వ్యక్తిని కాదన్నారు తుమ్మల. జిల్లా ప్రజలకు నీళ్లు ఇవ్వలేదనేదే తన రాజకీయ ఇవ్వాలనేదే లక్ష్యమన్నారు. అయితే కీర్తి ప్రతిష్టల కోసం ఆరాటపడే మనిషిని కాదంటూ భావోద్వేగం చెందారు తుమ్మల. దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చివరి దశకు చేరుకుంది. సియోల్ నగరం నడిబొడ్డున ప్రవహించే చూంగ్ గేచంగ్ నది పరిసరాలను సీఎం బృందం పరిశీలించింది. ఇవాళ్టితో రేవంత్ బృందం విదేశీ పర్యటన ముగియనుంది. పొన్నంపై మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావుపై పొన్నం వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. హరీష్ రావు పని విధానాన్ని తప్పుబట్టే అర్హత పొన్నంకు లేదని చెప్పారు. రవాణా శాఖలో అవినీతి లేదని పొన్నం శ్వేతపత్రం ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ట్రాన్స్పోర్ట్ శాఖలో సీఎం పిఏ దందాలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే. తుంగభద్ర డ్యాం ని పరిశీలించారు మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, టీడీపీ ఎమ్మెల్యేలు. డ్యాం అధికారులు, నిపుణులతో వారు చర్చించారు. అయితే 1,00,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుందన్నారు మంత్రి నిమ్మల. వరద కొనసాగుతుండగానే గేట్లు ఏర్పాటు చేస్తామన్నారు పయ్యావుల. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పవిత్ర సంగమం ప్రాంతాన్ని సందర్శించి ముఖ్య అతిథులతో సమీక్ష నిర్వహించారు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి నారాయణ. పవిత్ర సంగమం వద్ద నవహారతుల ఏర్పాట్లపై మాట్లాడారు. దసరా పర్వదినానికి నవహారతుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అయితే ఇందులో 50 ఎకరాల స్థలాన్ని సమీకరిస్తున్నట్లు చెప్పారు మంత్రులు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పై జూబ్లీహిల్స్ పిఎస్ లో కేసు నమోదైంది. జీహెచ్ఎంసీ ప్రాపర్టీ వాల్ ని కూల్చినందుకు దానంతో పాటు అతని అనుచరులపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ గురుబ్రహ్మనగర్ కాలనీలో 800 గజాల ప్రభుత్వ స్థలంలో ప్రహారీ గోడ కడుతుండగా అడ్డుకున్నారు దానం అనుచరులు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జేహెచ్ఎంసీ అధికారి ఏవి రంగనాథ్ పై దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయనకు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టు ఉందని, అందుకే తనపై కేసు పెట్టారని విమర్శించారు. అధికారులు వస్తుంటారు, పోతుంటారు, కానీ తాను లోకల్ అని అన్నారు. అధికారిపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు దానం. ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో జగన్ సమావేశం నిర్వహించారు. మాడుగుల జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చర్చించారు. ఎన్నికల్లో వ్యవహరించాల్సినటువంటి తీరుపై దిశానిర్దేశం చేశారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజును అరెస్ట్ చేశారు ఏసీబీ పోలీసులు. అయితే అనంతరం గొల్లపూడి ఏసీబీ ఆఫీస్ కు తీసుకొచ్చారు. అంతకుముందు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేసింది. సిఐడి జప్తులోని అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు చేసి విక్రయించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలన్నారు జోగి రమేష్. అంతేగాని తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తే ఊరుకునేదే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో తాము ఏ తప్పు చేయలేదన్నారు. తప్పు చేసినట్టు నిరూపిస్తే విజయవాడ నడిబొడ్డున ఉరేసుకుంటానంటూ చంద్రబాబుకి సవాల్ విసిరారు. జోగి రమేష్ తప్పు ఒప్పుకోకుండా సవాల్ చేస్తున్నారని నిరూపించడానికి తాము సిద్ధమని మంత్రి అనగానే అన్నారు. జోగి రాజు అరెస్టుతో ప్రభుత్వానికి సంబంధం లేదని, దోచుకున్న డబ్బును
కొడుకు పేరున పెట్టి తండ్రే ఇరికించాడని మంత్రి కౌంటర్ ఇచ్చారు. జోగి రాజీవ్ అరెస్ట్ ని సీరియస్ గా తీసుకుంది వైసీపీ అధిష్టానం. వైఎస్ జగన్ ఆదేశాలతో ఏసీబీ ఆఫీస్ కి వెళ్లారు వైసీపీ నేతలు పేర్ని నాని, వెల్లంపల్లి, దేవినేని అవినాష్. అయితే అనుమతి లేదంటూ వైసీపీ నేతలని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. 15 ఆగస్టు వేడుకల కోసం గోల్కొండ కోటలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 15 ఆగస్టు పరేడ్ పై రిహార్సల్స్ నిర్వహించారు పోలీసులు. గోల్కొండ కోటలో జరుగుతున్న ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ పర్యవేక్షించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 15 ఆగస్టు సంబరాలు మొదలయ్యాయి. శ్రీకాళహస్తిలో జరిగిన తిరంగా ర్యాలీలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక జీడి నెల్లూరులో భారీ జాతీయ పతాకంతో విద్యార్థులు చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యే థామస్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబం వివాదం పరిష్కారం దిశగా ముందుకెళ్తోంది. అయితే ఇరు వర్గాల్లో చర్చలు జరిపారు. మధ్యవర్తులు ముందు వాణి 5 డిమాండ్లు పెట్టడంతో వారిపై చర్చిస్తున్నారు. అయితే వాటి డిమాండ్లపై నిర్ణయం తీసుకోనున్నారు శ్రీనివాస్. దువ్వాడ నిర్ణయం కోసం మధ్యవర్తులు నిరీక్షిస్తున్నారు. దివ్యల మాధురి భర్త మహేష్ చంద్రబోసు కీలక వ్యాఖ్యలు చేశారు. మాధురిపై ఎవరు ఎన్ని చెప్పినా తాను పట్టించుకోబోనన్నారు. మాధురిపై తనకు నమ్మకం ఉందన్నారు. మాధురిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. తనకు ఇష్టం లేకపోయినా రాజకీయాల్లోకి పంపించినట్టుగా చెప్పారు చంద్రబోస్. అయితే రాజకీయాల్లో ఎదుగుతుందనే మాధురిపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె భర్త మహేష్ చంద్రబోస్ ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల హాస్టల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. జనగామ ఎస్సీ గురుకులం హాస్టల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, వసతులపై ఆరా తీశారు. టెండర్లు, రిజిస్టర్, సిబ్బంది గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఏసీబీ అధికారులు. నిజామాబాద్ కోటగల్లి గర్ల్స్ హాస్టల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందటం లేదని, నాసిరకం సరుకులతో వంట చేస్తున్నారని తెలిపారు. శానిటరీ వ్యవస్థ అధ్వానంగా ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. 8 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి. ధరణిలో డాక్యుమెంట్స్ అప్డేట్ కోసం లంచం డిమాండ్ చేశారు భూపాల్ రెడ్డి. ఆయన నివాసంలో 16 లక్షల రూపాయల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సుంకేస్ల గ్రామ రైతులు ధర్నాకు దిగారు. మాదిగుండం చెరువు నుంచి పంట పొలాలకు నీళ్లివ్వాలని వారు నిరసన వ్యక్తం చేశారు. అయితే మాదిగుండం చెరువు నీళ్ల విషయంలో సుంకేస్ల చెరుకుచర్ల రైతుల మధ్య వివాదం జరుగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పం పలమనేరు హైవేపై రేషన్ బియ్యం తరలించిన కంటైనర్ ని పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే 10 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి స్టేషన్ కి తరలించారు. కంటైనర్ పంక్చర్ కావడంతో రేషన్ బియ్యం దందా బయటపడింది. విశాఖలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బిఆర్ రోడ్లోని డైనో పార్క్ మంటల్లో చిక్కుకుంది. అయితే అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పారు. శ్రీశైలంలోని పాతాళగంగా మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఆ చిరుత దేవస్థానం ఏఈఓ ఇంట్లోకి కూడా వచ్చింది. ఇంటి పహారీ గోడపై నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో స్థానికులు భయపడుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మాజీ జెడ్పీటీసీ రమేష్ దంపతులు తమ ఇంట్లో పెంచుకుంటున్న ఆవు లక్ష్మికి బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఆవును ప్రత్యేకంగా అలంకరించి కేక్ కట్ చేశారు. ఇరుగు పొరుగు వారికి మిఠాయిలు పంచి వేడుక చేసుకున్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వికారాబాద్ జిల్లా పరిగిలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. కొడంగల్ చౌరస్తా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించారు. వ్యాపార సంస్థలు, ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు ప్రకటించాయి. శ్రీశైలం జలాశయానికి వరద తగ్గడంతో వందలాది మంది మత్స్యకారులు చేపల వేటకు బయలుదేరారు. డ్యాం గేట్లు మూయడంతో లక్షలాదిగా ఎదురెక్కుతున్న చేపల వరకు తెప్పల్ మీద వెళ్లి వలలు వేశారు మత్స్యకారులు. తుంగభద్ర డ్యాం ను పరిశీలించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆయన. 19వ గేట్ అమర్చే సాధ్యాసాధ్యాలపై ఆరా తీశారు ఆయన. నిపుణుల సూచనల మేరకు ముందుకు వెళ్తామన్నారు సిద్ధరామయ్య. డ్యాం కర్ణాటకలో ఉన్నా దీనిపై 3 రాష్ట్రాలు ఆధారపడుతున్నాయని చెప్పారు. అదానీ హిండన్బర్గ్ వ్యవహారంపై జేపీసీ దర్యాప్తు చేయాలన్నారు కేసీ వేణుగోపాల్. సెబీ చీఫ్ మాధవి పురి రాజీనామా చేయాలని తెలిపారు. అయితే అదానీ స్కామ్ లో ప్రధాని మోదీకి నేరుగా ప్రమేయం ఉందని ఆరోపించారు వేణుగోపాల్. ఈ నెల 22న కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని, అన్ని రాష్ట్రాల్లో ఈడీ కార్యాలయాలు ముట్టడించాలని పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా లేడీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కోల్కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను 3 వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది. కావేరీ జలాలు సముద్రంలో వృధాగా కలుస్తుండటంతో తమిళనాడులోని మైలారుడుతురైలో వాణిజ్య వ్యాపారస్తులు బంద్ పాటించి నిరసన తెలిపారు. భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని డ్యాంలన్నీ నిండటంతో సముద్రంలోకి కావేరీ నీటిని విడుదల చేశారు అధికారులు. కావేరీ జలాలు వృధాగా సముద్రం పాలు కాకుండా సంరక్షించాలని కోరుతున్నారు వారంతా. మరోవైపు డాక్టర్స్ ఓపీడీ సేవలు బంద్ చేసి ఆందోళన బాట పట్టడంతో ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో రోగులు పడిగాపులు కాస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలో వృద్ధులు, పిల్లలు, తల్లులు వైద్యం కోసం వచ్చి తీవ్ర అవస్థలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపుతో ఇవాల్టి నుంచి దేశవ్యాప్తంగా ఓపీడీ సేవలు బంద్ చేశారు డాక్టర్లు. ఢిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బల్హార్ డైరీ ప్రాంతంలో పోలీసులు బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగింపు చేపట్టారు అధికారులు. అయితే అధికారుల తీరుకు నిరసనగా స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కూల్చివేతలను అడ్డుకున్నారు వారు. అయితే రోడ్డుపై బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పారిస్ ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన మను బకర్ హర్యానా మాజీ సీఎం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని ఢిల్లీలో కలుసుకున్నారు మను బకర్. ఈ సందర్భంగా మను ఆమె తల్లిదండ్రులను సత్కరించారు ఖట్టర్. అయితే తమ హర్యానా బిడ్డ ఒలింపిక్స్ లో 2 కాంస్య పతకాలు సాధించడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు మాజీ సీఎం. వచ్చే ఒలింపిక్స్ లో బంగారు పతకం గెలవాలని ఆకాంక్షించారు ఆయన. పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ అమన్ సహ్రవత్ భారత్ కు చేరుకున్నారు. అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో రెజ్లర్ అమన్ కు ఘన స్వాగతం లభించింది. భారత్ తరపున ఒలింపిక్స్ లో పతకం సాధించడం చాలా ఆనందంగా, గర్వంగా ఉందన్నారు రెజ్లర్ అమన్. మధ్యప్రదేశ్ భోపాల్లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి సీఎం మోహన్ యాదవ్ హాజరయ్యారు. పెద్ద చెరువులో బోట్పై షికారు చేస్తూ జాతీయ జెండాని ప్రదర్శించారు. వందే మాతరం నినాదాలతో హోరెత్తించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో స్వాతంత్ర వేడుకలకు రిహార్సల్స్ ప్రారంభించారు. విధానసభ భవన్లో జరిగిన రిహార్సల్స్ లో విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రదర్శనతో హోరెత్తించారు.